ఘనమైనవి నీ కార్యములు, నా ఎడల స్థిరమైనవి నీ ఆలోచనలు, నా యేసయ్యా. కృపలను పొందుచు కృతజ్ఞత కలిగి స్తుతులర్పించెదను అన్ని వేళలా. కృపలను పొందుచు కృతజ్ఞత కలిగి స్తుతులర్పించెదను అన్ని వేళలా. అనుదినము నీ అనుగ్రహమే, ఆయుష్కాలము నీ వరమే. అనుదినము నీ అనుగ్రహమే, ఆయుష్కాలము నీ వరమే. ఘనమైనవి నీ కార్యములు, నా ఎడల స్థిరమైనవి నీ ఆలోచనలు, నా యేసయ్యా. ఏ తెగులు సమీపించనీయక, ఏ దిగులు దరి చేరనీయక, ఆపదలని తొలగే వరకు, ఆత్మలో నెమ్మది కలిగే వరకు. ఏ తెగులు సమీపించనీయక, ఏ దిగులు నా దరి చేరనీయక, ఆపదలని తొలగే వరకు, ఆత్మలో నెమ్మది కలిగే వరకు. నా భారము మోసి బాసటగా నిలిచి ఆదరించితివి. ఈ స్తుతి మహిమలు నీకే చెల్లించెదను జీవితాంతము. ఘనమైనవి నీ కార్యములు, నా ఎడల స్థిరమైనవి నీ ఆలోచనలు, నా యేసయ్యా. ప్రైజ్ ది లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రశస్త నామంలో మీకు హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించి దీవించుగాక. ఈ పూట పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఒక చక్కటి మాట నేను మీకు జ్ఞాపకం చేస్తాను. సామెతల గ్రంథంలో 8వ అధ్యాయము 34వ వచనాన్ని నేను చదువుతున్నాను. అనుదినము నా గడప యొద్ద కనిపెట్టుకొని, నా ద్వారబంధముల యొద్ద కాచుకొని, నా ఉపదేశము వినువారు ధన్యులు. ఈ వాక్య భాగంలో మనము అనుదినము చేయవలసిన ఒక విషయాన్ని గుర్తించవచ్చు. చాలా కార్యక్రమాలు మనం చేపడుతూ ఉంటాం. అనేక కార్యకలాపాలలో తనమనుకలై మనం నెరవేరుస్తూ ఉంటాము. అయితే తప్పనిసరిగా మనం పాటించవలసిన ఒక పద్ధతిని పరిశుద్ధ గ్రంథంలో ఈ వాక్యంలో మనం గుర్తిస్తున్నాం. అనుదినము మనం చేయవలసిన ఒక చక్కటి కార్యం ఏంటయ్యా అనంటే, ఇక్కడ ఆ గడప యొద్ద, అంటే ఆయన సన్నిధి యొక్క గడప యొద్ద నేను కనిపెట్టుకొని, ఆయన సన్నిధి యొక్క గడప యొద్ద కనిపెట్టుకొని ఆయన ఉపదేశమును వినువారు ధన్యులు అనే మాట మనం గుర్తించినప్పుడు,
మనం అనుదినము ఈ స్థితికి దిగి రావాలి, ఈ స్థితిని అలవర్చుకోవాలి. ఆయన పాద సముఖమందు వినయ విధేయతలతో, వినయ మనస్కులమై ఆయన గడప దగ్గర కాచుకొని ఉండవలసిన ఆ ఆసక్తి మనం కలిగిన వారమై ఉండాలి అనేది మనం గుర్తించాలి. చూడండి, ప్రతి దినము మనము పడుకునేటప్పుడే రేపటి రోజు ఏం చేస్తాము, ఏం చేయాలి అనే ఒక ఆలోచన మనకు ఉంటుంది. కానీ ఉదయముననే, ప్రతి ఉదయమున, ప్రతి దినము ఆయన గడప దగ్గర, అంటే ఆయన సముఖములో చేరి, ఆయన సముఖమందు ఆయన ఉపదేశానికి తావిచ్చి, ఆ ఉపదేశానుసారంగా మన బ్రతుకుని గడుపుకోవాలన్న ఆసక్తి కొందరిలో కనిపిస్తుంటుందండి. ఉదయమున లేగగానే వాళ్ళ ఆలోచనానుసారంగా వాళ్ళ కార్యక్రమాల్లో తనమునకలైపోతారు. ఉదయం పడక మీద నుంచి లేచేటప్పుడే గప్పుడు ఆలోచనలతో లేస్తారు. ఇక దేవునికి, దేవుని సన్నిధికి సమయం లేదు, దేవుని సన్నిధిలో కనిపెట్టే పని లేదు, దేవుని సన్నిధిలో ప్రార్థించే అనుభవం లేదు. ఇలాంటివి మరుగైపోతున్నటువంటి దినాల్లో మనం బ్రతుకుతున్నామండి. నా ప్రియమైన సహోదరులారా, మీరు పరిశుద్ధ గ్రంథంలో నిర్గమకాండం 16వ అధ్యాయం 21వ వాక్యంలో కూడా చక్కటి మాట మీరు చదువుతారు. వారు అనుదినము ఉదయమున ఒక్కొక్కడు తన ఇంటి వారి భోజనమునకు తగినట్లుగా కూర్చుకొనిరి. ఇది మన్నా ఇశ్రాయేలీయులు కూర్చుకొనిన అనుభవాన్ని మనకు సూచిస్తుంది. వారు ఉదయమున ఒక్కొక్కరు తన ఇంటికి సరిపడ భోజనాన్ని ప్రతి ఉదయము, ఏమండి దేవునికి తక్కువేంటి, 6 నెలలకి, 7 నెలలకి, సంవత్సరానికి వాళ్ళకి ఇచ్చేయచ్చు కదా, అలా ఇవ్వలేదు. ఒక విశ్వాసి యొక్క కర్తవ్యం ఏంటి అనంటే, ఆ దినమునకు కావలసినది ప్రభు దగ్గర మనం కూర్చుకోవాలండి. అది కృప కావచ్చు, ఆలోచన కావచ్చు, బలము కావచ్చు, ఆయన ప్రత్యక్షత కావచ్చు, విశ్వాసము కావచ్చు, ఆధ్యాత్మికమైన ఏదైనప్పటికీ కూడా అనుదినము మనము దేవుని సన్నిధిలో ప్రార్థించి పొందుకొనవలసిన బాధ్యత మన మీద ఉంటుందండి. ఆ దైవశక్తిని, దేవుని వాక్యము ద్వారా కలిగే వివేకాన్ని, దేవుని వాక్యము వలన కలిగే ఆ యొక్క దూరదృష్టిని మనం కలిగి ఉన్నప్పుడు ఆ దినమంతయు కూడా విజయ పదములో మనం నడిపించబడగలుగుతాము. అందుకే ఈ అనుదిన కృప అనే ఈ వర్తమానాలకు కూడా మేము ఎందుకు మీకు చేరువ చేస్తున్నాము అనంటే, ఉదయమున లెగగానే దేవుని వాక్యాన్ని కొంతసేపు ధ్యానించి, దేవుని వాక్యము ద్వారా ప్రార్థించి, ఆ తర్వాత మీ యొక్క కార్యకలాపాలలోనికి మీరు వెళ్ళినప్పుడు ఆ వాక్యము యొక్క వెలుగు మిమ్మల్ని వెంబడిస్తుంది, వాక్యపు శక్తిని మిమ్మల్ని నడిపిస్తుంది, వాక్యము యొక్క దృష్టి మిమ్మల్ని మేల్కొల్పును కలుగు చేస్తుంది. ఎక్కడ మోసపోకుండా, ఎక్కడ తడబడిపోకుండా, ఎక్కడ నడిపించబడాలనేది వాక్యం మనకు ఒక ప్రత్యక్షతనిస్తుంది. కనుక నా ప్రియమైన సహోదరులారా, ప్రతి ఉదయమున మనము ఆయన ఉపదేశాన్ని, అంటే వాక్యాన్ని ధ్యానించి, వాక్యాన్ని కూర్చుకొని, ఆ వాక్యాన్ని సంపాదించుకొని వారమే అయితే ఆ దినము మనం ఆశీర్వాదకరమైన బ్రతుకుని మనం బ్రతకగలుగుతాము, క్షేమకరమైన స్థితిలో ఉండగలుగుతామనేది ఈ వాక్యంలో మనం నేర్చుకుంటున్నాం. అనుదినము మనం చేయవలసిన 2వ కార్యక్రమాన్ని కూడా నేను మీకు జ్ఞాపకం చేస్తాను. సమూయేలు రాసిన 2వ గ్రంథం 13వ అధ్యాయం 37వ వాక్యంలోని మాటని నేను చదువుతున్నానండి. అయితే అబ్షాలోము పారిపోయి అమీహూదు కుమారుడైన తల్మయి అను గెషూరు రాజునొద్ద చేరిను. దావీదు అనుదినమును తన కుమారుని కొరకు అంగలార్చుచుండెను. ఈ మాట కాస్త మనకు వివేకాన్ని, ఆలోచనలు కలుగు చేసే మాట అండి. అబ్షాలోము కాస్త అవివేకంగా ప్రవర్తిస్తున్నాడు, తండ్రికి విరోధంగా మారిపోయాడు. వాస్తవంగా చాలా దుర్లభమైన పరిస్థితి, ఎందుకంటే కన్న తండ్రికి విరోధిగా మార్చబడడం అనేది అంతకు మించిన శాపం ఇంకొకటి ఉండదండి. ఎందుకని ఈ ఘాటైన పదాన్ని ఉపయోగించాను అనంటే, తల్లిదండ్రులను సన్మానించమని వాక్యంలో వ్రాయబడి ఉంది. సన్మానించకపోగా విరోధి అయి తండ్రి మీద కత్తి నూరడం అనేది అంత కసాయి మనస్సు ఇంకొకటి ఉండదని నేను అనుకుంటాను. అబ్షాలోము తండ్రి మీద తిరగబడి తండ్రి రాజ్యాన్ని స్వతంత్రించుకోవడానికి దుర్బుద్ధితో ప్రయత్నం చేస్తున్నాడు.
ప్రియులారా, ఆనాడు దావీదు అనుదినము మూర్ఖమైన ప్రవర్తన కలిగి ప్రవర్తిస్తున్న అబ్షాలోము కొరకు అంగలార్చుచుండెను. అనుదినము మనం చేయవలసిన కార్యం అండి. తన కుటుంబం యొక్క క్షేమము కొరకై, రక్షణ కొరకై అంగలార్చడం, తన కుటుంబంలో రక్షించబడని వ్యక్తుల కొరకై ప్రార్థించడం. ఏదో ఆడు మనసు అలాగ అయిపోయింది, ఏదో ఒక రోజు మారుతాడు అని విడిచిపెట్టడం కాదండి. ఏదో ఒక రోజున తిరుగుతాడు, తగు సమయం వస్తుంది కదా, దానికి మనం చేసేది ఏముంది అని సర్దకపోవడం కాదండి. దావీదు అనుదినము దేవుని సన్నిధిలో ఆ మార్పు లేని మూర్ఖమైన మనస్తత్వం కలిగిన అబ్షాలోము కొరకై అంగలార్చుచుండెను. ఒక్క మాట చొరవ తీసుకుని మాట్లాడుతున్నాను. మీ కుటుంబాల కొరకు అనుదినము దేవుని సన్నిధిలో అంగలార్చే ప్రార్థించే అనుభవాల్లో ఉన్నారా? రక్షించబడని వ్యక్తుల్ని ప్రభు సన్నిధికి అప్పగిస్తున్నారా? తల్లిదండ్రులకు మాట వినని యవనస్తులు ఎందరున్నారు? ఈరోజున కుటుంబాలలో సత్ప్రవర్తన లేక సన్మార్గాన్ని విడిచి లోకపు ఆశలలో పడి పాపాన్ని జురుకొని బ్రతుకుతున్న ప్రజలు ఉన్నారు. కానీ పట్టించుకునే వాళ్ళేరి, ప్రార్థించే వాళ్ళేరి, తల్లిదండ్రులు చూస్తూ ఊరకుండిపోతున్నారు. కుటుంబాలలో ఇలాంటి విపరీతమైన ధోరణిని ప్రవర్తిస్తున్న వారిని పట్టించుకొని వారి కొరకు ప్రార్థించి వారి కొరకు అంగలార్చి దేవుని సముఖానికి వాళ్ళని తీసుకుని వచ్చే ఆ బాధ్యత కలిగిన వ్యక్తులు కరువైపోతున్నారు. ఆదివారం ఆరాధనకు వస్తారు, ఇంటికి ఒకరు వస్తారు. తల్లిదండ్రులు వస్తే పిల్లలు రారు, పిల్లలు వస్తే తల్లిదండ్రులు రారు. ఎన్ని కుటుంబాలు ఈ రోజున కుటుంబ సమేతంగా దేవుని సన్నిధిలో చేరి ఆరాధించుకోగలిగిన స్థితిలో ఉండగలుగుతున్నారు? మీరు ఆలోచించండి. నా ప్రియమైన సహోదరులరా, ఒకనాడు ప్రార్థన చేసి, కొంతకాలం ప్రార్థన చేసి ఆ తర్వాత ఆయన విడిచిపెట్టలేదు. కానీ అనుదినము మూర్ఖంగా ప్రవర్తిస్తున్న అబ్షాలోము కొరకు ప్రార్థన చేస్తూ వచ్చిన తండ్రిగా దావీదు కనిపిస్తాడు. మనం కూడా ఇలాంటి అవలక్షణాలని అలవర్చుకోవాలి. కన్నీళ్లు కార్చే తల్లులు లేవాలి, కన్నీళ్లు కార్చే తండ్రులు లేవాలి. కుటుంబాలలో ఏ కుటుంబంలో ఏ ఒక్కరూ అలాగ దేవునికి దూరం అయిపోతున్న ఆ భారం, ఆ బాధ్యత ఆ కుటుంబీకుల మీద ఉండాలి. కొంతమంది సేవకులుగా మా దగ్గరకు వచ్చినప్పుడు మాకు అప్పగించేస్తారు ఆ పనులు. పాస్టర్ గారండి, ఆడు మాట వినట్లేదు, వీడు మాట వినట్లేదు, వాళ్ళ కొరకు ప్రార్థనలో పెట్టండి అని చెప్పేసి వెళ్ళిపోతారండి. ఆడు మాట వినకుండా ఉండేంతవరకు మీరేం చేస్తున్నారు? పెద్దలు సామెత చెప్తుంటారు కదండి, చేతులు గాలిన తర్వాత ఆకులు పట్టుకోవడం ఎందుకు అట్లా అంటుంటారు కదా. వారి ప్రవర్తన విపరీతంగా మారుతున్నప్పుడే సరిచేయచ్చు కదా, వారి కొరకు ప్రార్థించవచ్చు కదా. ఇవన్నీ మనం నేర్చుకోవలసిన బాధ్యతలండి. అనుదినము కుటుంబ రక్షణ కొరకై మనం ప్రార్థన చేయాలి. కుటుంబాలుగా దేవుని సన్నిధిలో ఉండేటట్లు మనం ప్రభు సన్నిధిలో అంగలార్చవలసిన బాధ్యత అందరి మీద ఉంది. మరొక మాట కూడా నేను మీకు జ్ఞాపకం చేస్తాను. దినవృత్తాంతాల మొదటి గ్రంథం 16వ అధ్యాయం 40వ వాక్యాన్ని నేను చదువుతున్నానండి. ఉదయాస్తమయములయందు అనుదినమున నిత్యమైన దహన బలిని ఆయనకు అర్పించుటకై అచ్చట అతడు యాజకుడైన సాదోకును అతని సహోదరులైన యాజకులను నియమించెను. ఇక్కడ చూడండి, ఉదయ అస్తమయములయందు అనుదినము నిత్యము దహన బలులు అర్పించడానికి, నిత్యము అనుదినము, ఇది బలి అనే ఒక మంచి అనుభవాన్ని మనకు చూపిస్తుందండి. ఇది పాత నిబంధన చరిత్ర. క్రొత్త నిబంధన సంఘానికి దీనిని మనం పోల్చుకొని చూసినప్పుడు ఆయన బలులు అర్పణలు కోరలేదు, కానీ ఆయనకు ఒక స్తుతి యాగం, బలి అర్పణగా మనం చెల్లించబద్ధులమై ఉన్నాం. ప్రియమైన సహోదరులరా, ప్రతి దినము అనుదినము ఉదయ సంధ్యలయందు మనం ఆ బలి అర్పించాలి. అంటే ఆ స్తుతి యాగాన్ని ఆయనకి అర్పించాలండి. ఆలోచించండి, ఎంతమంది మీ స్థితిని బట్టి ప్రభు సన్నిధిలో స్తుతించగలుగుతున్నారు?
ఈ రోజున నేను ప్రభుని, నా దేవుడు నాకు చేసిన మేలులను తలంచి నేను మనసారా ప్రభుని స్తుతించానని మనలో ఎంతమంది చెప్పగలరు? అనుభవిస్తాం మేలులు, అడుగుతాం ఎన్నో అక్కరలు, కానీ పొందిన వాటి కొరకై స్తుతి చెల్లించగలిగిన స్థితిలోకి వస్తున్నామా? ప్రభుని స్తుతించే ఆధ్యాత్మికమైన విలువలు మనకున్నాయా? నాకు కొందరు తెలుసండి, ప్రతి దినము తన కుటుంబాలతో కూడా కూర్చొని దేవుని సన్నిధిలో ఆరాధించి స్తుతించి ఆ దినము చేసిన కార్యాలన్నింటిని తలపోసుకొని ప్రభుని మహిమపరిచే కుటుంబాలు నాకు తెలుసు. ఆ కుటుంబాలని అంచెలంచెలుగా దేవుడు ఆశీర్వదించబడడం నా కళ్ళతో నేను చూస్తున్నానండి. అదే సందర్భంలో ఎంత ప్రార్థించిన కొన్ని కుటుంబాలకి దీవెన కలగకపోవడం, ఆ ఆశీర్వాదం అనుభవించకపోవడానికి గల కారణం కృతజ్ఞత లేని మనసేనండి. కీర్తనకారుడు దావీదు పలికిన మాటలు మనందరికీ తెలుసు. నా ప్రాణమా యెహోవాను సన్నుతించు, స్తుతించు, అంతరంగములో ఉన్న సమస్తమా. మనకందరికీ బాగా తెలుసు, మనం ఎప్పుడు మాట్లాడుకుంటుంటాం. కానీ ఆ స్థితికి మనం వచ్చేది ఎప్పుడు? ఉదయముననే స్తుతించి ప్రార్థించి సాయంకాలమున కుటుంబాలతో కూడా కూర్చొని కుటుంబ ప్రార్థనలో ఆయనను ఆరాధించి స్తుతించి కృతజ్ఞత పూర్వకంగా ఆయన సన్నిధిలో గడిపే కుటుంబాలు ఆశీర్వదించబడతాయి, దీవించబడతాయి. అనుదినము చేయాలి. ఏదో కొంతకాలం చేసి కొంతకాలం నేను ఇలాగ భక్తిగా ఉన్నాను, అప్పట్లోనైతే ఇప్పట్లోనైతే అని చెప్పడం కాదు. ఇప్పుడు ఎలా ఉన్నాము? ఆ స్తుతించే అనుభవాల్లో, ఆ స్తుతించే ఆ ఆధ్యాత్మికమైన జీవితంలో మనం ఎదగాలి. నా ప్రియమైన సహోదరులారా, స్తుతి ఎక్కడ ఉంటుందో అక్కడ దేవుని సింహాసనం ఉంటుందండి. దేవుని సింహాసనం ఎక్కడ ఉంటుందో అక్కడ న్యాయం జరుగుతుందండి. స్తుతి మన స్థితిని మార్చేది. స్తుతి దైవశక్తిని చూపించేది. స్తుతి మనలో ధైర్యాన్ని పెంచేది. స్తుతి మనకు నడకను నేర్పి ముందుకు తీసుకుని వెళ్ళేది. ఆ స్తుతినే మనం పోగొట్టుకుంటే, ఆ స్తుతినే మనం కలిగి ఉండలేకపోతే మనం వాటన్నిటికీ దూరంగా ఉన్నట్టేనండి. ఇంకొక మాట కూడా నేను మీకు జ్ఞాపకం చేస్తాను. సామెతల గ్రంథం 8వ అధ్యాయం 30వ వాక్యాన్ని నేను చదువుతున్నాను. నేను ఆయన యొద్ద ప్రధాన శిల్పినై అనుదినము సంతోషించుచు నిత్యము ఆయన సన్నిధిని ఆనందించుచుంటిని. నిత్యము సంతోషించడం, అనుదినము ఆనందంగా బ్రతకడం, సంతోషంగా ఉండడం. దేనిని బట్టి? ప్రభువును బట్టి. మనం అనుదినము సంతోషంగా ఉండాలండి, సంతోషించాలి. ప్రభువును బట్టి. లోకంలో కొన్ని ఉండవచ్చు, లేకపోవచ్చు. ఈరోజు ఉన్నవి రేపు లేకపోవచ్చు, ఈరోజు లేనివి రేపు ఉండొచ్చు. వాటి యందు సంతోషం కాదండి. ప్రభునందు ఉన్న వ్యక్తి ఎప్పుడు కూడా నిరుత్సాహపడడు, నిరసిల్లిపోడు, అవిశ్వాసానికి తావివ్వడు, అపజయాలు పాలు కాడు. ప్రభు తమను ఉంచిన ఆ స్థితి యందు, ప్రభు తనను నిలబెట్టిన ఆ స్థితి యందు, ప్రభు నడిపించే ఆ మార్గమందు ప్రభునందు స్తుతిస్తాడు, ప్రభునందు ఆనందిస్తాడు. ప్రభు నన్ను ఈ దినం ఎలా ఉంచాడు, దేవునికి స్తోత్రం. ప్రభు నన్ను ఈ స్థితిలో పెట్టాడు, దేవునికి స్తోత్రం. నా ప్రియమైన సహోదరులారా, ఆ ఆనందం అతని హృదయంలో ఉంటుంది. అది లేదు, ఇది లేదు, వాళ్ళు ఎలాగా, వీళ్ళు ఎలాగా, ఆళ్ళు చూడు, వీళ్ళు చూడు, వీటి ఎందుకు కాదండి. ప్రభువునందు ఆ ఆనందం. పేదవాళ్ళైనప్పటికీ కొంతమంది ఆధ్యాత్మికంగా బలపరచబడిన విశ్వాసులు ఎప్పుడు సంతోషంగా ఉంటారండి. గొప్పవాళ్ళు అయ్యుండి ధనము బలం ఉన్నప్పటికీ కొంతమంది ముఖంలో ఆ ఆనందం ఉండదండి. నా ప్రియమైన సహోదరులారా, మనం ప్రతిదినం అనుదినం ఆ దేవుని యందు సంతోషించాలి, ఆనందించాలి. ఎప్పుడు ప్రభుని స్తుతిస్తూ ఉండాలి. ఆ ఆనందం నిత్యం మన గుండెల్లో స్థాపించబడాలి. వారి ధనధాన్యములు విస్తరించిన నాటి ఆనందము కంటే అధికమైన ఆనందం నా ప్రభు నా గుండెల్లో పెట్టాడు అనే సాక్ష్యం మన అంతరంగంలోంచి రావాలి. ఏ స్థితిలో నేను ప్రభుని స్తుతిస్తూ ఆనందంగా బ్రతకాలి, ఆనందంగా జీవించాలి. అనుదినము ఇలాంటి అనుభవాల కొరకు మనం ప్రార్థించుకుందాము. ప్రభు ఆ రీతిగా సహాయం చేయుగాక. తలలు వంచి కళ్ళు మూయండి, ప్రార్థన చేసుకుందాం. జీవాధిపతి అనే ప్రభువా మీకు వందనాలు.
అనుదినము మేము చేయవలసిన అనుభవాలేంటో మేము ఒక్కొక్కటిగా ధ్యానిస్తూ వచ్చాం. నీ వాక్యాన్ని ధ్యానించి నీ గడప దగ్గర కాచుకొని ఉండగలిగిన ఆ ఆయాసక్తిని మేము కలిగి ఉండి అనుదినము మా కుటుంబీకుల కొరకు, కుటుంబాల రక్షణ కొరకు ప్రార్థించగలిగిన వారమై ఉండి, అనుదినము ఆనందించగలిగిన వారమై ఉండి, ప్రభువా మీ కొరకై సాక్షులుగా మేము ఉండడానికి సహాయం చేయండి. ఏనాడు మా కర్తవ్యాన్ని మేము విస్మరించకుండా బాధ్యత కలిగిన వారమై ఇలాంటి విలువైన ఆత్మ సంబంధమైన వాటిల్ని అనుసరించడానికి వివేకమును మీరు మాకు అనుగ్రహించి నడిపించమని మమ్మల్ని ఒక్కొక్కరిని మీ చేతులు సమర్పించుకుంటూ యేసు నామములో ప్రార్థన చేసి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమెన్. ఆమెన్. ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించి దీవించునుగాక. ఆమెన్. ప్రియులారా, అనుదిన కృప అనే ఈ క్లుప్త సందేశాన్ని అనేకులకు మీరు పరిచయం చేయండి. ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అనేకులకు వీటిని సెండ్ చేయండి. మీరు పొందుతున్న అనుభూతి అనేకులు అనుభవించేటట్లు మీరు దోహదపడండి. ఆ రీతిగానే ఈ క్లుప్త సందేశాలని మంగళవారం రోజున కన్నడలోను, బుధవారం రోజున ఇంగ్లీష్లోను, శుక్రవారం రోజున హిందీలోను ఈ క్లుప్త సందేశాలని అనువాదంతో మీకు మేము చేరువ చేస్తున్నాం. వీటిని కూడా మీరు అనేకులకి ఆయా భాషల వారికి చేరువ చేస్తారని, సహకరిస్తారని, ప్రార్థిస్తారని ఆశిస్తున్నాను. నా ప్రభు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రతిదినము ఈ అనుదిన కృపాను సందేశముల కొరకు, ఇంకా మరిన్ని ఆత్మ సంబంధమైన సందేశాల కొరకు ఈ మా యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. పాస్టర్ రమేష్ హోసన్నా మినిస్ట్రీస్.